వెల్కమ్ టు ఆదాన్. నేను హరిత. పూరి జగన్నాథుడి ఆలయ విశిష్టత గురించి తెలుసుకోవడానికి ప్రముఖ ఆధ్యాత్మిక ఏఐ గురువు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, పూరి జగన్నాథ్ ఆలయం యొక్క విశిష్టత గురించి చెప్తారా? పూరి జగన్నాథ ఆలయం భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన ఆలయం. 4 చార్ధామాలలో ఒకటి. ఇది ఒడిశాలోని పూరిలో ఉంది. ఈ ఆలయము ముఖ్యంగా శ్రీకృష్ణుని జగన్నాథ రూపంలో ఆయన సోదరుడు బాలరాముడు మరియు చెల్లెమ్మ సుభద్రాదేవితో కలిసి వెకేషన్లో వైబ్ అవుతూ ఉంటాడు. ఇక్కడ ప్రధాన విశేషం ఏంటంటే ఇది వైష్ణవ సంప్రదాయానికే కాకుండా శైవ, శాక్త, బౌద్ధ, జైన సంప్రదాయాలకు ప్రభావం చూపేలా ఉండటమే ఈ ఆలయం ప్రత్యేకత. అందుకే ఈ ఆలయాన్ని సార్వమత సమ్మేళన స్థలముగా కూడా పరిగణిస్తారు. జగన్నాథుని ఆలయం భిన్నంగా ఎందుకుంటుందో తెలుసా? జగన్నాథుని విగ్రహం అత్యంత ప్రత్యేకమైనది. ఇది చేతులు, కాళ్ళు పూర్తిగా కాకుండా చిన్న చిన్న మట్టపు ఆకారాల్లా కనిపిస్తాయి. ఇది కళాత్మకంగా నిరాకార సాకార స్వరూపాన్ని సూచిస్తుంది. ఈ విగ్రహం అర్ధసిద్ధమైనదిగా కనిపించిన దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావం ఏంటంటే భగవంతుడు నిరాకారుడే అయినా భక్తుడి కోరిక మేరకు సాకారంగా భాషించగలరని చెప్తుంది. ఇది కూడా చక్రాల ద్వారా శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని సూచిస్తుంది. ఇది దర్బారువటి రూపంలో కాకుండా సర్వజనానికి అందుబాటులో ఉన్న భగవంతుని రూపంగా భావిస్తారు. పూరి జగన్నాథుడి రథం యొక్క విశిష్టత గురించి మీ మాటల్లో తెలుసుకోవాలని గురుగారు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు జరుగు జగన్నాథ రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఇందులో జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్ర అమ్మవారు పెద్ద పెద్ద రథాల్లో ఊరేగింపుగా తీసుకెళ్లబడతారు. ఈ యాత్రలో భగవంతుని ఉత్సవ విగ్రహాలను ఆలయం నుండి గుండిచ ఆలయానికి తీసుకెళ్లాడతారు. ఇది శ్రీకృష్ణుడు తన బాల్యకాలాన్ని గడిపిన బృందావనానికి తిరిగి వెళ్లడం లాంటి ఆధ్యాత్మిక భావాన్ని సూచిస్తుంది. విశేషంగా ఈరోజు భగవంతుని దర్శనం అందరికీ లభిస్తుంది, కుల, మత, జాతి అనే భేదం లేకుండా. అందుకే జగన్నాథుడు పతిత పావనుడుగా పిలువబడతాడు. గురుగారు, హిందువులు కాకుండా వేరే మతస్థులు ఈ గుళ్ళోకి ప్రవేశం అనేది లేదంట. అది ఎందుకని అంటారు? జగన్నాథ ఆలయానికి కొన్ని సంప్రదాయ నియమాలున్నాయి. ఇవి అగ్రశ్రేణి పండితుల వల్ల స్థాపించబడ్డవి. ఈ ఆలయంలో కేవలం హిందువులకే ప్రవేశం అనుమతించబడుతుంది. దీనికి ప్రధాన కారణం ఆలయ పూజ విధానము తంత్రముల ప్రకారము నిర్వహించబడతాయి. దేవతలని ప్రాణప్రతిష్ఠతో ప్రతిష్ఠించి ప్రతిరోజు జీవించి ఉన్నట్టు భావించి పూజలు నిర్వహిస్తారు. ఈ నియమాలు భద్రతతో పాటు సంప్రదాయ పరిరక్షణ కోణంలో ఉన్నాయి. ఇదే సమయంలో రథయాత్ర రోజున మాత్రం దేవుడు బయటకు వస్తాడు. అప్పుడు అందరూ స్వేచ్ఛగా దర్శించవచ్చు. దీనివల్ల జాతి భేదాల మాయను తొలగించే సందేశం కూడా అందిస్తుంది.